మాకు ఫండ్స్ రాలేదు అని మనం రోజు న్యూస్ చూస్తున్నాం. ఈరోజు వీళ్ళు అంటే ఈ మంత్ ఎండింగ్ అంటే రేపు జనవరి 31కి ఇంకొక 10 రోజులు 12 రోజులు మాత్రమే ఉంది. 31 తోటి వాళ్ళ పదవీ కాలం ముగియబోతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎంపీడీఓలకు వినతి పత్రం అందిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు చేసిన పనులకు చాలా వరకు బిల్లులు రాలేదు. దాని మీద ఆల్రెడీ వార్ కూడా నడుస్తుంది అధికార ప్రతిపక్షాల మధ్య. మీరు 10 ఇయర్స్ ఏం చేసిర్రు, మీ వల్లనే ఇప్పుడు ఈ దుస్థితి వచ్చిందని కాంగ్రెస్ అంటుంటే, సరే మేము చేయలేకపోయినాం మీరనే ఇవ్వండి, మీరు అధికారంలోకి వచ్చారు మీరు ఇవ్వచ్చు కదని వాళ్ళు అంటున్నారు. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు కానీ పాపం సర్పంచులు మాత్రం నిజంగా అరిగోస పడుతున్నారు. వాళ్ళకు సంబంధించి బిల్లులు అయితే రాలేదు. చాలామంది సర్పంచులను చూసినాము. ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. గతంలో అయితే సర్పంచ్ అయినామంటే అదొక హోదా, దర్పము, ఏదో ఒక రకంగా వాళ్ళు డబ్బులు ఎన్కేసుకుంటారు అనే ఒక వార్త అంటే ఒక మాట అయితే ఉండేది. అందరూ అట్లే భావించేటోళ్ళు. ఇప్పుడు మాత్రం సర్పంచ్ పదవి అంటే ఎందుకు తీసుకున్నారా బాబు అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అసలు వాళ్ళకి ఫండ్స్ అయితే రావడం లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఏదో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో ఆ పదవి అడ్డం పెట్టుకొని ఏదో కొంత అంతో కొంత ఎవరో ఒక సంపాదించరేమో కానీ చిన్న చిన్న గ్రామ పంచాయతీలు కానీ ఇప్పుడు తాండాలు కూడా గ్రామ పంచాయతీలు అయినాయి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అసలు అంటే చేతి నుంచి పెట్టే పరిస్థితి, గెలవనీకే ఖర్చు పెట్టాలి, గెలిచిన తర్వాత కూడా ఖర్చు పెట్టాలంటే అంటే ఓన్లీ వాళ్ళు పదవి కోసం అంటే బాగా డబ్బులున్న వాళ్ళు తప్ప మామూలు వాళ్ళు ఇప్పుడు సర్పంచ్ అయ్యి బతికి బయట కట్టే పరిస్థితి అయితే లేదని బయట వినిపిస్తున్నటువంటి టాకు. ఈ నేపథ్యంలో వాళ్ళైతే పోయి ఇక్కడ వీళ్ళు కలిశారు, ఎంపీడీఓలకు వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు రాలేదు 25 నెలల నుంచి, అసలు పూర్తయిన పనులకు మేము బిల్లులు చెల్లించలేకపోతున్నాము. సర్పంచ్లకు గతంలో అంటే 94-96 కాలంలో 2 ఏళ్ళు పర్సన్ ఇన్ఛార్జీలుగా సర్పంచ్లకు వాళ్ళకు అంటే వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత పర్సన్ ఇన్ఛార్జీలుగా వాళ్ళనే పెట్టారంట. అప్పుడు 94-96 టైంలో అట్లే మళ్ళీ ఇప్పుడు కూడా మాకు అదే రకంగా మా పదవీ కాలం పొడిగించండి అని వాళ్ళు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వము కూడా సానుకూలంగా ఉన్నట్టు కొన్ని న్యూస్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. 1-2 రోజులలో ఆయన మళ్ళీ రిటర్న్ వస్తారు. వచ్చిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్లు అయితే ఖచ్చితంగా కావు. ఇంకా 10 రోజులలో ఎలక్షన్లు నిర్వహించి వాళ్ళకు మళ్ళీ కొత్త సర్పంచులకు ఎన్నుకునే పరిస్థితి అయితే లేదు. కాబట్టి పర్సన్ ఇన్ఛార్జీలుగా ఖచ్చితంగా ఎవరినో పెట్టాల్సిన పరిస్థితి. కాబట్టి వాళ్ళు మమ్మల్ని పర్సన్ ఇన్ఛార్జీలుగా పెట్టండి అని వీళ్ళు అడుగుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందని. మనము కొన్ని రోజుల్లో మనకు క్లారిటీ అయితే వస్తుంది. ఇక